ఈ రోజు మనం ఏడుకొండలవాడి గురించి మాట్లాడుకుందామండి. ఏడుకొండలవాడు వెంకన్న స్వామి, ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి, ఒక చిన్న లీల గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక భక్తుడు తన కొడుక్కి ఎప్పటికీ కూడా ఉద్యోగం రాకపోయేసరికి చాలా మొదలు పడిపోతూ, చాలా బాధపడుతూ ఏడుకొండలవాడికి ఇలా దండం పెట్టుకున్నాడంట. స్వామి, నా కొడుక్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగం దొరకట్లేదు, ఆ ఉద్యోగం ఏదో దొరికేలా చేయి స్వామి, చేసినట్టయితే నా చేతుకున్న ఈ ఉంగరాన్ని నీకు ఉండిలో వేయించేస్తాను, అలాగే నా కొడుకు నీ దర్శనానికి పంపించి ఉండిలో ఉంగరాన్ని వేయించేసి తలనీలాలు ఇచ్చేసి నీ దర్శనం చేయించుకునేలా చేస్తాను స్వామి అని చెప్పేసి ఆ పెద్ద మనిషి దండం పెట్టుకున్నాడంట. దండం పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళు వెళ్తున్నా కొడుకు అలా చెప్తున్నాడు. కొన్నాళ్ళకి కొడుకు అలాగే ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, అలాగే స్థిరపడ్డాడు. కొడుకు కూడా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ప్రతిరోజు ప్రతిసారి తండ్రి ఇలాగే చెప్తున్నాడంట, నీకు వెంకన్న స్వామి దర్శనం ఉంది, తిరుపతి దర్శనం ఉంది నాయన, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకునిరా. చేసుకొచ్చిన తర్వాత ఆ ఉంగరాన్ని అతను ఉండిలో వేసి తలనీలాలు ఇచ్చేసి అతను దర్శనం చేసుకురారా అని చెప్పి ప్రతిరోజు తండ్రి చెప్తున్నా సరే ఇతను పెడచెవును పెడుతున్నాడు, వినిపించుకోవట్లేదంట. ఇతను అలాగే చెప్తాడు. ఎందుకంటే కొడుకు కాస్త పిసనారనమాట. ఆయన ఏంటంటే భగవంతుడికి దండం పెట్టుకున్న కొడుకు పిసనారుడు అనమాట. ఆ దేవుడు అంటుంటాడు, ఇప్పుడు ఎవరు వెళ్తారు, ఏం చేస్తారు, గోళ్ళంత డబ్బులు ఖర్చు, ఇలా అవుతుంది అలా అవుతుందని కొడుకు పేనాస్థానంతో అలాగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుండగా అయితే ఒక రోజు తండ్రి ఇంకా తను చాలించే సమయంలో చివరిసారిగా చెప్పాడనమాట, నాయన ఇన్ని రోజులు నా మాటని పెడచెవును పెట్టావురా, నువ్వు ఆ వెంకన్న స్వామి దర్శనం చేసుకోమని చెప్తుంటే నువ్వు వినటం లేదు, పెడచెవును పెట్టావు, ఇప్పటికైనా నా మాట విని ఆయన దగ్గరికి వెళ్ళి అతను దర్శనం చేసుకుని ఆ ముడుపు చెల్లించేసి తలనీలాలు ఇచ్చేసి వచ్చే చివరిసారిగా నైనా ఈ కోరికనైనా నాకు తీర్చు అని చెప్పి తండ్రి ఎంతో బాధపడుతూ అడిగాడట. ఆ మాటకి ఇంకా కొడుకు ఇంకేం చేయలేడు. ఇంకా తండ్రి చివరి నిమిషంలో అడిగాడు కాబట్టి అది తీర్చడం కొడుకుగా అతని బాధ్యత, తప్పదు. అలాంటప్పుడు ఇంకేం చేస్తాడు, సరేనని తండ్రి చనిపోయిన తర్వాత అతని కార్యక్రమాలన్నీ నిర్వర్తించేసుకుని అయిపోయిన తర్వాత తిరుపతి బయలుదేరాడు ఈ పీనాస్ కొడుకు. బయలుదేరిన తర్వాత మనసులో డబ్బుల కోసం ఆలోచన ఉంటాడు, ఎంత ఖర్చు అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతుంది, ఉంగరం వెళ్ళిపోతుంది, ఉంగరం వేస్తున్నాననే బాధే తప్పితే అతనికి దేవుడి మీద దృష్టి లేదనమాట. ఒక్కసారి కూడా ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటున్నాను అన్న సంతోషం గాని ఆనందం గాని ఇవేవి లేకుండా నా ఉంగరం వెళ్ళిపోతుంది, నా ఉంగరం పోతుంది అని చెప్పి అదే బాధపడుతూ ఉంటున్నాడు అతను. అయితే తిరుపతి రానే వచ్చాడు ఈ మహానుభావుడు. వచ్చిన తర్వాత తిరుపతిలో దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకున్న తర్వాత తలనీలాలు ఇవ్వాలి కదా, దర్శనానికి ముందు తలనీలాలు ఇవ్వాలి కదా. తలనీలాలు ఇచ్చే లైన్ లో నిలబడుతుండగా అతనికి ఎందుకో మనసు ఒప్పుకోలేదు. ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ వెంట్రుకలు నేను పెంచుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు ఈ తలనీలాలు ఇచ్చేస్తాను, అందం అంతా పోతుంది, అందుకని 3 కత్తిలు ఇచ్చేస్తానులే అని చెప్పేసి అనుకొని వెళ్లి గుండు వేయించుకుంటాను అనుకున్నవాడల్లా, తలనీలాలు ఇస్తాను అనుకునేవాడల్లా 3 కత్తిలు ఇచ్చేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇలా దర్శనానికి వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు. దర్శనం అయిపోయిన తర్వాత హుండీ దగ్గరికి, కానుకలు వేసే హుండీ దగ్గరికి వచ్చాడు ఈ మహానుభావుడు. వచ్చిన తర్వాత ఆ దర్శనం చేసుకుని అయిపోయిన తర్వాత హుండీలోని ఆ ఉంగరాన్ని చూస్తూ అలా ఉన్నాడు, బాధపడిపోతున్నాడు. ఇంత డబ్బులు పెట్టి కొన్నాను, ఆ రోజుల్లో బంగారం ఎంతో ఇదైనది, అప్పట్లోనే బంగారం అలాగుందంటే దీని రేటు ఇప్పటికి ఇంకా ఎక్కువ అవుతుంది, ఈ రేటు ఇంత రేటు ఉన్నది ఈ హుండీలో ఎందుకు వేసేయాలి, అలా కాకుండా ఏం చేస్తానంటే అప్పట్లో ఈ ఉంగరాన్ని ఎంత రేటుకి అయితే కొన్నానో అంత రేటు హుండీలో వేసేస్తాను, ఈ ఉంగరాన్ని నేను ఉంచుకుంటాను అని చెప్పేసి అనుకొని ఏం చేశాడట ఈ ప్రబుద్ధుడు, ఆ ఉంగరాన్ని వేలికి పెట్టేసుకొని దానికి సరిపడా డబ్బుల్ని హుండీలో వేద్దామని నిర్ణయించుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడట. హుండీలో అందరూ దారిలో వెళ్తుండగానే ఇతను వంతు వాట వచ్చింది, వేసే వాట వచ్చింది. ఇలా హుండీలో వేస్తుండగా వెనకాతల నుంచి ఒక భక్తుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని చెప్పి గట్టిగా ఆయన ప్రార్థించాడట. అంతే, ఇతని చేతిలో ఉన్న ఉంగరం ఆ డబ్బులు కూడా హుండీలో జారి పడిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు, హుండీలోంచి తీయలేడు. పాపం చాలా బాధపడిపోతున్నాడు ఈ అమాయకుడు. నా డబ్బులు పోయాయి, నా ఉంగరం కూడా పోయిందా స్వామి అని చెప్పి అప్పటికి కూడా స్వామివారి మహత్యాన్ని ఇతను గుర్తించలేదు. సరే, ఇంతలోని భోజనం చేసేసాడు. భోజనం ఉచిత ప్రసాదాన్ని స్వీకరించేసి భోజనం చేసేసి తొందరగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కడా కూడా దైవ నామస్మరణ, దేవుణ్ణి దర్శించుకున్నాననే సంతోషం గాని ఇతనిలో లేదు.
తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. మనలో ఏంటంటే చాలా మంది కూడా అదే చేస్తుంటాం. దర్శనం అయిపోతే ఆ దివ్యానుభూతిని తలుచుకోము. ఎంతసేపు మళ్ళీ తొందరగా మన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇవన్నీ తెచ్చేసుకోవాలి, లంపటాలన్నీ బుర్ర మీద పెట్టేసుకోవాలన్న ఆరాటాలే మనకి, అంతే కదా. అయితే ఈయన అలాగే బయలుదేరుతుండగా ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇతను ఏం చేశాడు, పిసినారి కదా, బస్సుకి ఉచిత బస్సు కోసం అతను వెయిట్ చేస్తుండగానే ఇంతలో ట్రైన్ టైం అయిపోతుండగా ఈ బస్సు వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి ట్రైన్ కదిలేస్తుంది అనమాట. ఈయన వెళ్తున్న ట్రైన్ కదిలేస్తుంటే ట్రైన్ తొందరగా పరిగెత్తుతూ ఆ ట్రైన్ అందుకోవాలన్న ఆరాటంలోని పరిగెడుతూ అతను కింద పడిపోయాడు. కింద పడిపోతే తలకు దెబ్బ తగిలితే అక్కడ ఉన్న ఆ తిరుపతి వారి హాస్పిటల్లోని, ఉచిత హాస్పిటల్లోని అతనికి వైద్యం చేసే నిమిత్తం తలకి కుట్లు పడ్డాయన్నమాట. ఆ వైద్యం చేస్తే తలకు కుట్లు పడినప్పుడు ఏం చేయాలి, గుండు గీయించుకోవాలి, అవునా. అప్పుడు ఆ వైద్యులు అతనికి గుండు గీయించి తలకి కుట్లు వేశారు. అదే భగవంతుడికి, స్వామి నాకు ఈ అందం ఇచ్చినది నువ్వే, తీసుకున్నది నువ్వే, నేనెక్కడ వాడినయ్యా, నీలో వాడిని కాదా, నాలో నీవు లేవా అని అంతే సంతోషంతో భగవంతుడి తలనీలాలు సమర్పించుంటే దేవుడు ఈ రోజు ఈ పని చేయకపోడు. అయితే మనం అనుకోవచ్చు చాలా మంది, అంటే దేవుడు తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడా అంటే, శిక్షించడం కాదండి, బుద్ధి చెప్తాడు. శిక్షించడం వేరు, బుద్ధి చెప్పటం వేరు. ఇతనికి బుద్ధి వచ్చేలా చేశాడు. నువ్వు అదే భక్తి పూర్వకంగా వచ్చిన వాడివి తలనీలాలు సమర్పించి హాయిగా ఆయన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని ఆ దివ్యమంగళ రూపాన్ని నువ్వు మనస్ఫూర్తిగా కళ్ళతో చూసి ఆనందించి అక్కడికి వచ్చిన తర్వాత అతను వడ్డీ కాసుల వాడు, ఏడుకొండల వాడంటే వడ్డీ కాసుల వాడు. నువ్వు ఉంగరం కోసం కకృతి పడకుండా ఆయనకి విచ్చుంటే ఆనందంగా ఆయన నీకు ఏ బుద్ధి చెప్పకుండా పంపించేవాడు. ఏడుకొండల వాడితోటి ఏది ఆటలు కాదు, ఆయన వడ్డీ కాసుల వాడు. వడ్డీ ఏం తీసుకుంటాడు, మన పాపకర్మలు తీసుకుంటాడు. మనం ఎంత భక్తితో వెళ్ళాము, ఎంత ముక్తిగా మనం వచ్చాము అనేది ఆయన చూస్తాడు. అంతేకాకుండా మనం వెళ్ళిన తర్వాత గుండె గీయించుకుని చాలా మంది టోపీలు పెట్టేసుకుంటుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ అక్కడ మనం తలనీలాలు ఇచ్చినప్పుడు మనస్ఫూర్తి ఇలా ప్రార్థించుకోవాలి. ఈ అందమైన దేహానికి తల అనేది, వెంట్రుకలు అనేది చాలా ముఖ్యం. కానీ ఇందులోనే నా అహంకారం మొదలవుతుంది స్వామి, ఈ ప్రతి వెంట్రుకలోనే నేను అనే అహంకారం, అందం అనే కూడుకున్న అహంకారంతో నేను ఉంటున్నాను, అది నీకు సమర్పించుకుంటున్నాను వెంకటేశ్వర. నాలో ఉన్న అహంకారాలు, నాలో ఉన్న బాధలు అన్ని తొలగించని చెప్పి ఆయనకి తలనీలాలు సమర్పించి ఆయన దర్శనం చేసుకుని ఆయన ముడుపులు చెల్లిస్తే ఆ భగవంతుడు మనని ఎంతో కరుణిస్తాడు. అంతేకాకుండా అలా కాకుండా మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తే ఆయన అక్కడే మనకు బుద్ధి వచ్చేలా చేస్తాడు. ఈ ప్రబుద్ధుడు ఇలాంటి తెలివితేటలు ఉపయోగించబట్టే అలాంటి పని ఆయనకు బుద్ధి వచ్చేలా భగవంతుడు చేశాడు, అవునా కాదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.